మీరు చూస్తున్నది తప్పు. ఒక ప్రాచీన ఆలయ స్తంభంపై ఏదైనా ఒక శిల్పాన్ని చూసినప్పుడు కేవలం దానితోనే ఆగిపోకండి. దీనికి ఒక ఉదాహరణ చూడండి. ఈ శిల్పాన్ని గమనించండి. ఇది విష్ణు భగవానుడు. ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం పట్టుకొని ఉన్నారు. చాలామంది ఈ శిల్పాన్ని చూసి అక్కడితో వదిలేస్తారు. కానీ ఇందులో ఒక కథ దాగి ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే స్తంభం యొక్క రెండో వైపుకు వెళ్ళాలి. అక్కడ చూడండి, సింహం ముఖం కలిగిన దేవుడు స్తంభాన్ని చీల్చుకొని బయటికి వస్తున్నారు. అవును, ఇది మొదటి సన్నివేశానికి కొనసాగింపు. మానవ రూపంలో ఉన్న విష్ణువు ఇప్పుడు సింహం మానవ రూపంలోకి మారి భూమి నుండి బయటికి వస్తున్నారు. ఇప్పుడు తర్వాతి వైపుకు వెళ్దాం. ఇక్కడ ఆ సింహ ముఖం కలిగిన విష్ణువు రాక్షసుడిని సంహరించడం చూడవచ్చు. ఆ రాక్షసుడిని తన ఒడిలో ఉంచుకొని సంహరిస్తున్నారు. ఇది కథ యొక్క ముగింపు. మొదటి సన్నివేశం విష్ణువు మానవ రూపంలో, రెండో సన్నివేశం విష్ణువు నరసింహ రూపంలోకి మారి బయటికి రావడం, మూడవ సన్నివేశం విష్ణువు చెడును అంతం చేయడం. ఇది ప్రాచీన కాలపు కథ చెప్పే విధానం. కాబట్టి ఎప్పుడైనా మీరు ఒక ప్రాచీన హిందూ దేవాలయ స్తంభంపై శిల్పాన్ని చూస్తే కేవలం ఒకటితో ఆగిపోకండి. పూర్తి కథను అర్థం చేసుకోవడానికి స్తంభం యొక్క మిగతా వైపులా కూడా చూడండి.